నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నిరాడంబరంగా కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో సమావేశం. గృహాల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్న జాయింట్ కలెక్టర్. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముందుగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని అశోక గజపతిరాజు దర్శించుకున్నారు. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మానస సంస్థల చైర్మన్ అశోక గజపతిరాజుకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అశోక్ బంగ్లాలో శుభాకాంక్షలు తెలియజేయడానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. అశోక్ గజపతిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేశారు. అశోక్ గజపతిరాజు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. పేర్ల సత్తయ్యశెట్టి పాఠశాలకు చెక్కును అశోక గజపతిరాజు అందజేశారు. పూల మొక్కలు, పుస్తకాలను ఆయనకు అభిమానులు అందజేశారు. నాయకులు శ్రీ పూసపాటి అశోక్ గారి పుట్టినరోజు సందర్భంగా 74వ పుట్టిన సందర్భంగా ఇవాళ జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా చిన్న చిన్నలు పడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా జనాకున్నా ఆయనకి అభినందన తెలపడం ఉద్దేశంతో అందరూ వచ్చి క్యూ లైన్లో బార్లు కట్టి జనం ఉన్నారు. ఆయన మంచితనానికి ఎవరు సాటి లేరని చెప్పడం కోసమే ఈ వర్షం వచ్చినా ఏదొచ్చినా పదవున్నా లేకపోయినా జనం అనేది అశోక్ గారు గుండెల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉన్నారని తెలియచెప్పడం ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మనందరికీ ఆదర్శప్రాయులు మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు గౌరవ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి జన్మదినం సందర్భంగా ఆయన తాలూకు పుట్టినరోజు వేడుకల్ని ఎంతో అంగరంగ వైభవంగా, అంటే ఒకవైపు చూసుకుంటే నిడారంబరంగా 10 మందికి మెసేజ్ ఇచ్చేటట్లు సొసైటీని ఏ విధంగా మనం నడుచుకోవాలనేది ఒక మంచి మెసేజ్తో ఈరోజు డెఫ్ అండ్ డమ్ స్కూల్లో ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు బుక్స్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఆ బుక్స్ అన్నింటిలో కూడా చాలా స్కూల్స్కి అనేది ఇవ్వడం కావచ్చు. అలాగే ఈరోజు చాలా మంచిగా మొక్కలు పెంచే కార్యక్రమాలు కావచ్చు, అలాగే కేక్ కటింగ్ కానీ ఇతరత్ర అంగరంగ వైభవంగా అలాంటి కార్యక్రమాలు కాకుండా సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మొదటి నుంచి కూడా ఆయన తాలూకా ఒక రాచబిడ్డై
రాచరికపు విలువల నుంచి వచ్చినప్పటికి కూడా రాచరికాన్ని ప్రజాస్వామ్యాన్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంతో పాటు అలాగే ప్రపంచంలో కూడా ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఆదర్శప్రాయాలు కలిగిన వ్యక్తిగా అశోక్ గజపతిరాజు గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి ఆయన ఈ రోజుకే కాదు ఎప్పటికీ కూడా మాకు ఆదర్శప్రాయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయన కల్పిస్తూ మరింత శక్తిని అనేది ఆయనకి ప్రసాదిస్తూ మమ్మల్ని అందరిని కూడా ముందుకు నడిపించే విధంగా ఆయనకి శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాన్నగారు 74th పుట్టినరోజు సందర్భంగా విజయనగరం ప్రజలందరూ అన్ని ఏరియాస్ నుంచి కూడా వచ్చి గజపతి నగరం అలాగే పార్వతీపురం అందరు కూడా వచ్చి విష్ చేస్తూ ఉన్నారు. నెల్లిమర్ల నుంచి అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. అలాగే ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. చాలామంది బుక్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ బుక్స్ కూడా మళ్ళీ మనం పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. నిన్న కూడా ద్వారపుడిలో పిల్లలందరూ కూడా చిట్టి గురువుల ప్రోగ్రాం గుర్తిస్తూ ఆ చిట్టి గురువుల గురించి మళ్ళీ మొదలు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేశారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి కూడా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అశోక్ గజపతిరాజు నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు. పూలమాలలు కూడా వేశారు. మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అశోక్ అభిమానులు బంగ్లాకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా కర్రోతు బంగారాజు మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అశోక్ గజపతిరాజుకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరారు. నీతి నిజాయితీకి మారుపేరు, నిర్మలమైనటువంటి మనస్సు, నిగర్వి, నిరాడంబరుడు, మాజీ మంత్రివర్యులు, పూజ్యనీయులు శ్రీ పుష్పటి అశోక్ గజపతిరాజు గారికి 74వ జన్మదిన శుభాకాంక్షలు. 75వ పుట్టినరోజు వచ్చేసరికి ఆయన ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాజకీయాలకు ఆయన ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తయారు చేశారు. ఈ జిల్లాలో కానీ మరి ఉత్తరాంధ్రలో కానీ గొప్ప గొప్ప నాయకులు ఎంతోమంది ఆయన శిష్యులుగా పరిగణింపబడ్డారు. ఆయన ఎప్పుడూ కూడా చట్టం తన పని చేసుకుపోతుంది అని చెప్పి అధికారులకి ఎప్పుడూ కూడా పద్ధతిగా మీ పని మీరు చేయండి అని చెప్పి చెప్పడమే తప్ప వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు, వీరిని కుడి చేయలాగా వాళ్ళని ఎడం చేయలా చూడండి అని చెప్పి ఏ అధికారికి కూడా ఎప్పుడూ కూడా ఆజ్ఞాపించలేదు. కాబట్టి విజయనగరం జిల్లాలో ఏ ఉద్యోగి అయినా సరే పనిచేయడానికి ఇష్టపడి వెంపర్లాడుతూ ఇక్కడ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి ఆయనకి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెల్లిమర్ల నియోజకవర్గం తరపున అందరివి కూడా ఆయనకి భగవంతుడు. దేశ రాజకీయాల్లో చెక్కు చెదరని ముద్ర, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహనీయత, రాజకీయాల్లో పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే వ్యక్తి, నేటి భావి తరాలకు, భావి రాజకీయ నేతలకు మార్గదర్శి, రాజకీయాల్లో గెలుపు ఓటములు హుందాగా స్వీకరించే మనస్తత్వం, ఆయనే విజయనగరం సంస్థానాధీశుడు మాజీ కేంద్ర మంత్రి పూస్పాటి అశోక్ గజపతిరాజు. ఆయన జన్మదినం పురస్కరించుకొని వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. విజయనగరం అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా ఉన్న అశోక్ గజపతిరాజు దేశ రాజకీయాలలో తనకంటూ చెదరని ముద్ర వేసుకున్న మహనీయుడు. విజయనగరం ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానాన్ని జనతాదళ్ పార్టీ నుంచి ప్రారంభించి వరుసగా 6 విజయాలు సాధించి మంత్రిగా ఎన్నో శాఖలు నిర్వహించి
రాజకీయాలలో నెంబర్ 2 అనిపించుకున్న అశోక్ గజపతిరాజు ఏనాడు ఎప్పుడు అహంకారం తలకెక్కించుకోలేదు. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే అశోక్ పదవులను పెద్ద కిరీటాలుగా భావించలేదు. ఆయన వల్ల పదవులకు వన్నె వచ్చిందే తప్ప వాటి వల్ల ఆయనకు కీర్తి వచ్చిందనడం తగదేమో. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత ఆ సంక్షోభంలో పార్టీని కాపాడుకునేందుకు హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో జరిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల టీడీపీ సీనియర్ నేతల సమావేశం కావడం, పార్టీ ఎమ్మెల్యేలను కూడగట్టి టీడీపీ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అశోక్ గజపతిరాజును ఎన్నుకోవాలని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయం తీసుకుని అశోక్ గజపతిరాజు వద్దకు వచ్చి సభ్యులు ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు. దీంతో అశోక్ గజపతిరాజు మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు విని వారిని నొప్పించకుండా ఒప్పించి పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అర్హుడు అని వచ్చిన ముఖ్యమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారు. దేశంలోనే అత్యంత నిజాయితీపరుడుగా పేరుగాంచిన అశోక్ తొలి రోజుల్లో ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడుకు ప్రీతిపాత్రమైన వ్యక్తిగా వెలిగారు. మొన్న మోడీ సైతం అశోక్కు ఎంతో ప్రాధాన్యతనిచ్చి తన మంత్రివర్గంలో కీలకమైన పౌర విమానయాన శాఖను కేటాయించి పెద్ద పీట వేశారు. అంతేగాక టీడీపీకి బీజేపీకి చెడిపోయిన సందర్భంలో సైతం మోడీ అశోక్ను తమతో ఉండిపోవలసిందిగా కోరారనే వార్తలు ఆయన నిబద్ధతకు, నిజాయితీకి మరో రుజువు. పివిజి రాజు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన అశోక్ గజపతిరాజు తదనంతర కాలంలో పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ వ్యక్తిగత ప్రతిష్టను ఏర్పరచుకున్నారు. ఈ రోజు వరకు ఆ గౌరవాన్ని, ఆ కీర్తిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఏ దశలోనూ నిగ్రహం కోల్పోకపోవడం రాజుకు గల మరొక ప్రత్యేక లక్షణం. ఆయనకు గల అపప్రద ఒక్కటే, ప్రజలకు అందుబాటులో ఉండరు. నిజమే, ఈ రాజులలో రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారు కోరిన పనులు అవి మంచివైనా గానీ చెడ్డవైనా గానీ చేసే విధానాలను అవలంబిస్తూ వారి నోలలో నానుతున్నారు. మరి అశోక్ గజపతిరాజు మొదటి నుంచి ఆ వైఖరికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరు ఏ పని అడిగినా చట్టం తన పని తాను చేస్తుంది అంటూ దాటవేయడం ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ ధోరణి పార్టీ వారికి సైతం కొంత మింగుపడనిదిగా తయారైంది. ఆ కారణంగానే ఆయన చాటుగా సొంత పార్టీ మనుషులు సైతం ఆయన వైఖరి పట్ల విమర్శలు చేసుకోవడం పరిపాటి అయిపోయింది. అయినా గాని అశోక్ వీటిని ఏ దశలోనూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. నిజాయితీకి మారుపేరైన తన వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన పనిచేశారే తప్ప ఏ దశలోనూ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అశోక్ గజపతిరాజు అవలంబించిన ఈ వైఖరి కారణంగానే మొదట్లో ఆయన వెంట తిరిగిన అత్యంత నమ్మకస్తులు సైతం ఓ దశలో ఆయనను విడిచి వెళ్లిపోయారు. ఇలా కొందరు ముఖ్య నేతలు ఆయనకు దూరం కావడంతో 2004 ఎన్నికల్లో ఆయన తొలిసారిగా పరాజయాన్ని చవిచూసవలసి వచ్చింది. ఆ తర్వాత కొంతవరకు తన వైఖరిని మార్చుకుని ప్రజల మధ్యకు వచ్చి 2009 ఎన్నికల్లో గెలిచి మళ్ళీ 2014 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచి కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన తర్వాత మరొకసారి ఆయనకు ప్రజలకు దూరం మొదలైంది. ఈ దశలో 2019 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు పార్లమెంటు సభ్యునిగా తన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీకి పోటీ చేసి ఈసారి మరింత పెద్ద పరాజయమే చవిచూశారు. ఆయనే గాక అరంగేట్రం చేసిన కూతురు అదితికి కూడా ఓటమి పాలయ్యారు. అయినా రాజు రాజే, ఏనుగు ఎప్పటికీ ఖరీదే అన్నట్టు అశోక్ గౌరవానికి భంగం ఏర్పడలేదు. విజయనగరం ప్రజలు ఎప్పుడూ అశోక్ గురించి గొప్పగానే చెప్పుకుంటారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆయన నీతి నిజాయితీల చరిత్రను అభురంగా చెప్పుకుంటారు. వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ఒక మనిషికి ఇంతకంటే గౌరవం ఏముంటుంది? 46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 10 ఏళ్లు మినహా మిగిలిన 36 సంవత్సరాలు ఏదో ఒక ఉన్నతమైన పదవులను అలంకరించారు. 31 వసంతాల ఎమ్మెల్యే, 5 ఏళ్లు ఎంపీ, 7 విజయాలు, 2 ఓటములు, వాణిజ్య పన్నులు, అబ్కారీ, రెవెన్యూ, ఆర్థిక శాఖ అధిపతి, అప్పుడప్పుడు అసెంబ్లీ వ్యవహారాలు కూడా. ఇది ఎమ్మెల్యేగా ప్రస్థానం. ఎంపీగా ఒకేసారి గెలిచిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరి ప్రభుత్వాల్లో కీలక పదవులు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారులో మంత్రి పదవి. మొత్తం 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో 21 సంవత్సరాలు అధికార పార్టీ ప్రతినిధిగానే చలామణి అయ్యారు. మరో 5 ఏళ్లు కేంద్రంలోని అధికార పార్టీతో కూటమిలో ముఖ్య భూమిక పోషించారు. తెలుగుదేశం పార్టీలో ఎదురెళ్లని రాజకీయ ఆధిపత్యం. ఎన్టీఆర్, బాబు నుండి అంతులేని గౌరవం, అడుగడుగునా మర్యాద,
మచ్చలేని మనిషిగా గొప్ప బిరుదు. పుట్టింది రాజవంశం, అందుకే కాస్త దర్పం ఉన్నా దానిని గర్వం అనుకోలేని ప్రవర్తన, హుందాగా మసులుకునే మనస్తత్వం, విద్యాపరంగా డిగ్రీ కూడా లేకపోయినా జ్ఞాన సంపన్నుడు. వచ్చిరాని తెలుగు, అనర్గళంగా ఆంగ్లం, విషయాలపై అవగాహన, ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించినా ఆ శాఖ వ్యవహారాలపై పూర్తి పట్టు, అసెంబ్లీకి వెళ్ళినా లోక్సభకు వెళ్తున్నా తాను సమాధానం చెప్పాల్సిన అంశాలపై ముందుగా ప్రిపరేషన్ చేసి ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగే ప్రశ్నలకు ముక్కుసూటిగా సమాధానం చెప్పడమే కాదు, అశోక్ గజపతిరాజు చట్టసభలో మాట్లాడే మాటలకు అర్థం తెలియక డిక్షనరీలు కూడా చూసుకునే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అవతలి మనిషి ఎవరైనా కానీ తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పడం, అది కూడా పూర్తి సమాచారంతో వివాదానికి తావేలేని రీతిలో సమాధానం చెప్పేవారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల్లో అప్పుడప్పుడు కొన్ని వికటించినా నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు కాకుండా నేను చేసింది సబబే అని నమ్మే నైజం, అదే మొండితనమే అనుకున్న మారని సిద్ధాంతం. ఘన చరిత్ర గల వంశానికి వారసుడిగా, గొప్ప తండ్రికి తనయుడుగా ఆ కుటుంబం కీర్తి ఎటువంటి భంగం కలగకుండా నడుచుకున్న మహోన్నత వ్యక్తి అశోక్ గజపతిరాజు. పదవులకు ఆశపడని వ్యక్తిత్వం, అధినేత పట్ల ఎంతగా విశ్వాసం ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, నిజమని అనుకునే అంశాల కోసం అదే అధినేతను ముక్కుసూటిగా తన అభిప్రాయం చెప్పే నైజం. కోట్ల రూపాయలకు, అఖండ సంపదలకు, గొప్ప వంశానికి వారసుడే అయినా సాధారణ వ్యక్తిగా మసులుకునే లక్షణం. రాజకీయంగా, వ్యక్తిగతంగా కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా నడుచుకున్న సహృదయం ఆయనది. నిలువెత్తు నిజాయితీ, 6 అడుగుల నిలువెత్తు విగ్రహం, రాజవారిగా నిఖార్సైన వ్యక్తి, ఏది ఏమైనా నీతి నిజాయితీలకు, హుందా రాజకీయాలకు, విలువలకు, సిద్ధాంతాలకు మారుపేరైన అశోక్ గజపతిరాజు వంటి వ్యక్తులు వర్తమాన రాజకీయాల్లో అరుదు. అలాంటి నాయకులు రాజకీయాలకు అవసరం. ఆయన నడవడిక నేటి భావితరాలకు, రాజకీయ నాయకులకు స్ఫూర్తి. మొత్తానికి అశోక్ పేరంటే గౌరవానికి, నిబద్ధత, మంచితనానికి, నిరాడంబరానికి ప్రతీక. ఆయన నీతి నిజాయితీలకు నిలువెత్తు దర్పణం. ఉన్నత విలువల కోసం పదవులకు ఆశపడని సంప్రదాయాలకు ప్రతిరూపం. అటువంటి మహా వ్యక్తి నేడు 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న అశోక్ గజపతిరాజుకు ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరపున, మీ వాజీ ఛానల్ తరపున శుభాకాంక్షలు. పార్వతీపురం పట్టణంలో శ్రీ 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 జగన్నాథ యాత్ర సర్వం సిద్ధం చేసినట్లు ఈవో ప్రసాదరావు తెలిపారు. పార్వతీపురం పట్టణం పాత బస్టాండ్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయంలో నేత్రోత్సవంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఈవో ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా నేత్రోత్సవం, కళ్యాణ మహోత్సవం స్వామివారి ప్రధానాలయంలో నిర్వహించబడుతుందని, జగన్నాథ రథయాత్ర అనంతరం సుభద్రాదేవి దేవతామూర్తులు ప్రత్యేక అలంకరణలతో శుక్రవారం జరిగే రథయాత్ర మహోత్సవానికి తరలిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు పండా శశిభూషణ్, రవీంద్ర పండా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగును. ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. 27వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు మన పార్వతీపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం జరగబోను. అందు భాగంగా 26వ తారీఖున స్వామివారి యొక్క నేత్రోత్సవ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారు రథారోహిణి చేసి గుండిచా మందిరంలోనే 9 రోజులు విరాజమానం అవుతారు. ఆ 9 రోజుల్లో స్వామివారి దశావతారాలను ఎత్తి స్వామివారి యొక్క రూపాలను భక్తులను దర్శనమిచ్చి ఇస్తారు. ఈ ఆలయానికి ఈ సంవత్సరంకి శ్రీ శశిభూషణ పండా గారు మరియు రవీంద్ర పండా గారు యొక్క ఆ అర్చకత్వంతో స్వామివారు నిత్య పూజ అందుకుంటారు. అదేవిధంగా మేము ప్రతి ఒక్క భక్తునికి చెప్పిన విషయం ఏంటంటే, దయచేసి స్వామివారి యొక్క ఈ 9 రోజులు దశావతారాలను దర్శించి స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించి ధరిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. అదే ఎస్కోట నియోజకవర్గం పరిధిలో ఉన్న జిందాల్ అల్యూమినియం కర్మాగారంకు 2008లో చేసిన భూసేకరణ వివాదం రోజు రోజుకి రాజకీయ రంగు పులుముకుంటుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు నేడు పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారింది.
జిందాల్ నిర్మాణానికి భూ సేకరణ చేసి నాటికి ప్రభుత్వం 2010లో కర్మాగారం నిర్మాణానికి భూమిని అప్పగించింది. నేటికి 17 ఏళ్లు కావస్తున్న పరిశ్రమ నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా వేయలేదు. దీంతో ఎంతో ఆశతో భూములు ఇచ్చిన రైతులు ఆశలు అడియాసలయ్యాయి. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి చిన్న పెద్ద తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు 2 లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎస్కోట్లో నిర్మాణం కాకుండా ఉన్న జిందాల్ భూమిలో జిందాల్ యాజమాన్యం ప్రభుత్వ సమన్వయంతో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సుమారు 70 ఎకరాల్లో 10 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం అక్కడ భూమిని చదును చేసే కార్యక్రమం ప్రారంభించడంతో ఇక్కడ రాజకీయ రంగు పులిమెందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అయితే అందులో భాగంగా గత వారం రోజులుగా జిందాల్ భూములపై రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ రఘురాజు నేతృత్వంలో కొంతమంది రైతులకు తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డు ఎక్కి నిరసన చేపడుతున్నారు. జిందాల్ పరిశ్రమలకు భూములు ఇచ్చి నష్టపోయామని, యాజమాన్యం మాకు మోసం చేసిందని, మా భూములు మాకు ఇవ్వగాలని డిమాండ్ చేస్తూ నిరసనతో చేస్తున్న రైతుల్లో 90% మంది నాడు కంపెనీ ఇచ్చిన నష్టపరిహారం తీసుకున్న వారే అనేది విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక 2013 పారిశ్రామిక చట్టం ప్రకారం పరిశ్రమలకు ఇచ్చిన భూమిలో 5 లోపు పరిశ్రమ నిర్మాణం చేయకపోతే ఆ భూమిని రైతులకు అప్పగించాలని నిరసనకారులు వాదన. పరిశ్రమ పెడితే ఉద్యోగాలు వస్తాయని, అలాగే షేర్ వాటాదారు ఇస్తారని, ఉద్యోగాలు షేరు ఇస్తారని రైతుల ఆశించి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు 18 సంవత్సరాలు వచ్చినప్పటికీ పరిశ్రమ లేదు. ఎన్నో వాగ్దానాలు, బోటుకప్పు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నీ దొంగలో తొక్కి పరిశ్రమ లేదు, ఉద్యోగాలు లేవు, షేర్లు లేవు. అప్పుడు చెప్తున్నాము, ఇప్పుడు చెప్తున్నాము పరిశ్రమకు 2008 నుంచి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. కానీ అప్పటి నుంచి ఉన్న భూములు ఏదైతే రైతులు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు నష్టపోయారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించాలి. ఎవరి దగ్గర అయితే బలవంతంగా భూములు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని స్థానికుల్లో దీర్ఘకాలిక ఉన్న ఆశ. స్థానికుల్లో ఉన్న ఆశలు నెరవేరే సమయం ఆసన్నమవుతున్న సమయంలో ఇలా అడ్డంకులు రావడంతో ఇది కాస్త రాజకీయ పార్టీల మధ్య రగడగా మారింది. దీంతో పరిశ్రమల నిర్మాణం జరగాలని, మా ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రాంతానికి చెందిన రైతులు జిందాల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాలకు రాజకీయ పార్టీలు సంఘీభావం వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రోజుకొకరు నిరసన శిబిరాలు వద్దకు వచ్చి అనాలోచితమైన ప్రయత్నాలు చేసి నాయకులకి సంఘీభావం వ్యక్తం చేయడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొనడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం జిందాల్ భూములు గవర్నమెంట్ లెవెల్ చేయిస్తుంది. రేపు ఒక 10 కంపెనీలు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం త్వరలో పెడతాది కాబట్టి ఆ నేపథ్యంలో చేస్తుంది. అయితే ఇప్పుడు ఏవైతే నిర్వాసితులు ఇంకా మనకి 41 మందికి నేరుగా నేను తెలుసుకున్న ఇవాళ 41 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ 41 మందికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏ రకంగా ఉందంటే భూమి ఒకరి పేరుని, సాగు ఒకరి పేరుని ఈ రకంగా ఉండడం వల్ల ఏ రకంగా వాళ్ళకి డబ్బులు మనం పే చేయాలనేది డిపార్ట్మెంటు సందిగ్ధంలో ఉండి ఒక ఆలోచనకి ఇవాళ రేపో వచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకుంటుంది. మాట్లాడడం జరిగింది ఇవాళ ఉదయం ఫోన్ల ద్వారా. 2-3 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఏ రకంగా ఇవ్వగలం, ఏ రకంగా మనం వాళ్ళని సంతృప్తి పరచగలం, వాళ్ళ ఇబ్బంది లేకుండా చూడగలం అనే ఆలోచనతో ఇవాళ రేపు యంత్రాంగాన్ని కదిపి యంత్రాంగం అంతా అదే పని మీద ఉండి ఒక 2-3 రోజుల్లో వాళ్ళకి ఏ రకంగా సహాయపడగలం అనేది క్లియరెన్స్ వస్తుంది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రాదు. రైతులకు ఇబ్బంది వస్తే మేము అందరం ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఆ రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. కూటమి ప్రభుత్వం జిందాలకు సేకరించినటువంటి భూములు ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో
ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుని ఏర్పాటు చేసి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో ఉండేటటువంటి యువతకి ఉపాధి హామీ కల్పించాలనేటటువంటి ఒక మంచి ఆలోచన కార్యాచరణ తీసుకొని ముందుకు వచ్చి ఇక్కడ జిందాలకు సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సుమారుగా 1166 ఎకరాల భూమిని గడిచిన 16 సంవత్సరాలుగా ఇక్కడ నిరుపయోగంగా ఉన్నది. ఇక్కడ ఉండేటటువంటి నిర్వాసితులకు ఎటువంటి కుటుంబం ఇక్కడ కల్పించడం జరగలేదు. ఈరోజు ఇక్కడ సుమారుగా ఒక 10 కంపెనీలకి ఉపాధి 10 కంపెనీలకి ఇక్కడ భూమిని ఇచ్చి ఈ కంపెనీల ద్వారా సుమారుగా ఒక 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగించేటటువంటి ఆలోచనతో విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో జిల్లా మంత్రివర్యులు కానీ అలానే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అలానే కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు రాష్ట్ర పెద్దలు అందరూ కలిసి ఈ ఆలోచన చేసి ఈ నిర్వాసితులకి కుటుంబాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. 16 సంవత్సరాలుగా ఎటువంటి హామీ కూడా ఇక్కడ లేకుండా భూమంతా నిరుపయోగంగా ఉంది అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ కంపెనీలను పెట్టి ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో న్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరుతూ కొంతమంది రైతులు విజయనగరం జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దరఖాస్తు చేయడంతో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ విచారణ చేసేందుకు విచారణ అధికారిని నియమించారు. కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు విచారణ అధికారి నిన్న జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూమిని అలానే ప్రస్తుతం ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన విచారణ అధికారి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన రైతుల వద్దకు వెళ్లి వారు ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసి రైతుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న విచారణ అధికారి నివేదికను జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు సమర్పించనున్నారు. తారీఖున జరిగిన పీజీఆర్ఎస్లో ఒక పిటిషన్ రావడం జరిగింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా పీజీఆర్ఎస్లో జనరల్ మేనేజర్ డిఐసి విజయనగరంకి తగు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోమని వచ్చిందండి. దాని విషయమై నేను ఇవాళ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారితో కలిపి ఫీల్డ్ ఆఫీసర్ గారితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఈయన పిటిషన్ ఏంటంటే ఈయన భూమి జిందాల్ది కాదు, కానీ వాళ్ళు వచ్చేసి మొత్తం ఎవాక్యుయేట్ చేస్తున్నారని అన్నారు. ఇది రెవెన్యూకి సంబంధించింది కాబట్టి మా తాలూకా రిపోర్టుని మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి వెనక్కి పంపించడం జరుగుతుందండి. కరుణాకర్. రెవెన్యూ విడతలన్నింటినీ డిస్పోజ్ చేయడం ముఖ్యం కాదని వాటికి నాణ్యమైన పరిష్కారం లభించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ను ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వినతుల్లో 90% వరకు రెవెన్యూకి సంబంధించినవేనని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో జేసీ సేతు మాధవన్ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అందరికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీవెరిఫికేషన్, వీటి తీరువ, ఆన్లైన్ సర్వీసింగ్ పెండింగ్, పీజీఆర్ఎస్ విడుదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాల క్రమబద్ధీకరణ కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆక్రమితదారులతో దరఖాస్తులు పెట్టించాలని, ఇందుకోసం వీజీఆర్ఎస్లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి సందర్శించాలని తెలిపారు. 2 రోజు గడువుల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి ఆక్రమిత భూముల వివరాలు నమోదు చేయాలని సూచించారు. దట్ డివిజన్ సో బాగానే చేశారని మేము ఒప్పుకోవచ్చు. బట్ లోయెస్ట్ చేసినది 1.59 బై గంట్యాడలో కొన్ని తక్కువ ఉన్నాయి. రెస్పాన్సెస్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్, బట్ ఐ డోంట్ నో ఇట్ హాస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీవెన్స్ చూస్తే ఇట్ విల్ బి డిఫరెంట్. సో నగరంలోని 40వ డివిజన్ ఎల్బీ కాలనీ నుండి ప్రారంభమైన వార్డు సందర్శన కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, స్థానిక కార్పొరేటర్ భోనిల ధనలక్ష్మి, సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటించారు. డివిజన్లో పర్యటించిన ఆయన పలు స్థానిక సమస్యలను గమనించారు. రహదారిని ఆక్రమించే కొన్ని చోట్ల భవన వ్యర్థాలు, ఇసుక వంటి ఉండేదాన్ని గమనించి సంబంధిత వ్యక్తులతో మందలించారు. తక్షణమే వాటిని తొలగించి వేయాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలను పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల తరగతి గదిని త్వరలోనే తొలగించి వస్తామని చెప్పారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన అంచనాలు తయారు చేస్తామని చెప్పారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తగు చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఏమైతే ఉన్నాయో ఇంకా వర్కులు ఉండి కూడా ప్రపోజల్లో పెట్టాము. అవి కూడా కమిషనర్కి మన దృష్టిలో పెట్టాము, చేయిస్తామన్నారు.
ఎంక్రోచ్మెంట్ చేసిన రోడ్లు కూడా 2 రోడ్లు డబల్ రోడ్డు అది కూడా శాంక్షన్ చేశారు కమిషనర్ గారు. తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి, ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఇదొకటి మొత్తం ఉంది. లైట్లు అయితే మన మీటింగ్లో మేము అందరమే చెప్పిన ఇదే, ఆ లైటింగ్ అయితే సరిగ్గా ఇది లేదు. అలాగే శానిటేషన్ అయితే చేస్తున్నారు కానీ జనాలు కూడా కొంత మార్పు అనేది రావాలి, అది కూడా లేదు. కొన్ని ఇంకా ఉన్నాయి వర్క్లు, అవి కూడా చెయ్యాలి. ఇవన్నీ కూడా కమిషనర్ దృష్టిలో పెట్టి ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారు కదా, వాళ్ళు రాసుకొని వెళ్తే అవన్నీ కూడా శాంక్షన్ చేయమని కమిషనర్ గారు మేము అడుగుతున్నాము. లో మనకి 20 lakhs తోటి ఏవైతే అభివృద్ధి పనులు చేసావో అన్నీ కూడా టెండర్ స్టేజ్ కూడా పూర్తయిపోయి ఇక్కడ వర్క్లు స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. తదుపరి లైటింగ్ సమస్య ఉన్నది. లైటింగ్ సమస్య గురించి మనం ఆల్రెడీ మొన్న స్టాండింగ్ కమిటీలోను ప్రజెంట్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దీని మీద చర్చించుకున్నాం. 1వ తారీఖు వల్ల మెటీరియల్ పూర్తి స్థాయిలోకి వచ్చిన తర్వాత అన్ని వీధుల్లో కూడా అన్ని ఏరియాలు కూడా లైటింగ్ కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా లైటింగ్ సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఈరోజు ఈ స్కూల్ పరిసరాలు చూసినట్లయితే ఇక్కడ ఒక బిల్డింగ్ ఏదైతే నిరుపయోగంగా ఉందో ఆ బిల్డింగ్ కూడా డిస్మాంటిలింగ్ చేయడానికి టెండర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయవలసి ఉంది, అది అవుతుంది. తదుపరి చుట్టూ పరిసరాలంతా కూడా నీట్గా ఉండాలంటే ఇక్కడ మనం కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించుకోవాల్సి ఉంది. ఆ కాంపౌండ్ వాల్ ఒకటి, అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్ కూడా ఒకటి చాన్నాలు అయిన వల్ల అది శిథిలావస్థ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా రెనోవేషన్కి కూడా ప్రపోజల్స్ ఇప్పుడు వార్డ్ విజిట్లో తయారు చేసుకుని ఇచ్చాము. అదేవిధంగా రోడ్డు మీద ఎవరైనా సరే అయితే వాళ్ళ తాలూకా బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా వేసినట్లయితే వాళ్ళకి ఫైన్లు విధించి వాటిని వాళ్ళ చేతే మనం ఎత్తించడం జరుగుతుంది. మనం శానిటేషన్ పరంగా వీధుల్లో మనం ఏదైతే డస్ట్బిన్లు ఇచ్చాము, ఎవరికి అవగాహన కలిగిస్తున్నాం, ఎవరి మట్టుకు వాళ్ళన్నీ కూడా వేరు చేసి బండికి అందించవలసి చెప్తుందని. ఇంకా ఎవరైనా చేయనట్లయితే వాళ్ళకి మనం ఫైన్లు విధించి, అదేవిధంగా ఈ స్కూల్ ఆవరణలో ఎవరైనా సరే చెత్తా చెదార్లు వేసినట్లయితే వాళ్ళ ఇంటికి మనం ఈ కొళాయి కనెక్షన్స్, కరెంట్ కనెక్షన్స్ కూడా తొలగిస్తాం. సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత మండలాల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ బదిలీలు ఆపాలని డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల నుంచి గ్రామాల్లో క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నామని, జీతాలు పెంచే విషయంలో మాత్రం తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నిజంగా ఈరోజు సచివాలయ ఉద్యోగుల్ని చాలా చిన్న చూపు చూస్తూ రేషనలైజేషన్ పద్ధతిలో మిగిలిన ఉద్యోగులను చూపించి మనోవేదన గురి చేస్తూ మా అందరి ఆవేదనకి కారణమైన ప్రతి ఒక్కరికి ఈ మీడియా మిత్రుల ద్వారా ఒకటే కోరుకుంటున్నాం. మేము ఏం తప్పు చేసామని ఈరోజు మా ట్రాన్స్ఫర్స్ ఇష్యూను కూడా ఇంత కఠినతరం చేసి సొంత మండలాల్లో అవకాశం కల్పించకుండా, ప్రమోషన్ ఛానల్స్ కల్పించకుండా, అదేవిధంగా రేషనలైజేషన్లో మిగిలిన ఉద్యోగులను చూపిస్తూ మా అందరినీ మనోవేదన గురి చేస్తున్నా మీ అందరికీ మేము ఒకే విషయం అడుగుతున్నామండి. మా విషయాలన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేసి మమ్మల్ని మా భవిష్యత్తుకి ఒక మార్గం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇది మెయిన్గా మా మోటో ఒకటే, ప్రమోషన్ అనేది మాకు లేకుండా ఒక ట్రాన్స్ఫర్స్ను మాకు పెట్టేస్తున్నారు. సో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మా మిగులు ఉద్యోగుల్ని ఎక్కడికి పంపిస్తారో ఏం చేస్తారో అసలు దానికోసం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా దీన్ని చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. అలాగే మెయిన్గా మాట్లాడాలంటే మా దాంట్లోనే ఒక సర్వేల కోసం మాట్లాడి మేము చేసేవంతా ఒక టెక్నికల్ స్థాయి ఉద్యోగులు చేసే స్థాయి మేము ఉద్యోగం చేస్తున్నాం. దానికి మాకు ప్రొవైడ్ చేసింది ఒక నార్మల్ స్థాయి ఉద్యోగులకి ఇచ్చేదే ఇస్తున్నారు. మేము అడుగుతుంది మాకు టెక్నికల్ స్థాయి పే స్కేల్స్ మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము ఇక్కడ యూజ్ చేస్తున్న ఆపరేషన్స్ అనేవి క్యూజేఎస్ అయినా రోవర్స్ అయినా ఇవి పూర్తి టెక్నికల్ స్థాయివి. సో దాని ఆ స్థాయి పే స్కేల్ మాకు ప్రొవైడ్ చేయమని మేము అడుగుతున్నాం. అలాగే ఇక్కడ మాకు జరుగుతుంది ఏంటంటే జనాభా ప్రాతిపదికన కాదు, మేము సర్వేలో ఇది భూమికి సంబంధించింది, ఇది కంప్లీట్గా విస్తీర్ణానికి సంబంధించింది మాకు రేషనలైజేషన్ చేయమని మేము అడిగాం. సో భూమికి సంబంధించినట్టు చేయకుండా వీళ్ళు జనాభా ప్రాతిపదికన చేయడం వల్ల చాలామంది నష్టపోయారు. సో ఇంకా ఎక్కువ పని ఒత్తిడి మాత్రమే కాదు, మేము చేస్తున్న దానికి మాకు ఎటువంటి న్యాయం జరగకుండా సో వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. సో దీనికైతే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ మేము ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వంకి ఒక చట్టపేరు అనేది వస్తుంది. సో దయచేసి విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచనల మేరకు మెంటెడ్ మండల కేంద్రంలో ఎస్ఐ సీతారాం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని మత్తు పదార్థాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో మెంటెడ్ మండల తహసీల్దార్ అరుణ్ కుమారి, ఎంపీడీఓ భానుమూర్తి, పిహెచ్సి డాక్టర్ అఖిలప్రియ, సిహెచ్ఓ సత్యనారాయణ, ప్రభుత్వ అధికారులు ఈ ర్యాలీలో పాల్గొని నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శించారు.
మండలం జిందాల్ కంపెనీ ప్రాంతంలో జరుగుతున్న శిబిరాన్ని సందర్శించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ కంపెనీలు రాకుండా ఎవరైనా అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని, అభివృద్ధి అడ్డుకోగలదని కోరారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ముందు ఉంటుందని, తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని, యువత ఉద్యోగ కల్పనలో ముందు ఉంటారని తెలిపారు. రైతులు ఎవరైనా ఎటువంటి డబ్బులు బకాయిలు ఉన్నా ఎమ్మెల్సీకి కానీ నాకు కానీ తెలియపరిస్తే 15 రోజుల్లో బకాయిలు చేస్తామన్నారు. బడవర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్కి జిందాల్ సహకారంతో ప్రభుత్వం మరియు జిందాల్ కంబైన్డ్గా ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రణాళిక రచించడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్కి అన్నిటికీ పర్మిషన్స్ తెచ్చుకొని అన్ని రెడీ చేసిన టైంలో స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. దయచేసి మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మాతో పాటు సహకరించండి. మేము ఎప్పుడూ కూడా, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది. రైతులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనా పైసాతో సహా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఎమ్మెల్యే గారిని కానీ, నన్ను కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ సంప్రదించండి. అంతేగాని ఈ ప్రాంతం ఎప్పుడో గత గవర్నమెంట్ టైంలో జీవో వచ్చింది, మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే 15,000 నుంచి 20,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. దాని ద్వారా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతుంది. మీరు మీ సొంత ఎజెండాలతోటి లేకపోతే ఇంకో కారణాలతోటి మీరు ఈ డెవలప్మెంట్ కానీ అడ్డుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారు అవుతారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీరు అభివృద్ధి కోసం మీ దగ్గర సూచనలు సలహాలు ఉంటే చెప్పండి, మేము స్వీకరించి ఖచ్చితంగా మీతో పాటు మీ సూచనలు సలహాలు స్వీకరించి మంచివైతే ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డెవలప్మెంట్ అడ్డుకుంటే మాత్రం గవర్నమెంట్ ఊరుకునేది లేదు. మీరు ఫార్మర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు కళ్ళబల్లి మాటలు నమ్మొద్దు. విజయనగరం జిల్లా సంతకవటి మండలం గుజ్జనపేట ప్రాథమిక పాఠశాల పరిస్థితి వింతగొలుపుతుంది. పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ విద్యను అభ్యసించేందుకు ఒక్క విద్యార్థి కూడా లేరు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఈ పాఠశాలను ఈ ఏడాది ఫౌండేషన్ స్కూల్గా మార్చేసి ఇక్కడున్న 3, 4, 5 తరగతులు చిత్తారిపురం యూపీ స్కూల్లో విలీనం చేసింది. 2వ తరగతి చదువుతున్న ఒకే ఒక విద్యార్థి కూడా ప్రస్తుతం పాఠశాలకు రావడం లేదు. పాఠశాలలు ప్రారంభమై 2 వారాలైనా ఏ ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడంతో టీచర్ నారాయణమ్మ సమయానికి విధులు హాజరు కావడం, వెళ్ళిపోవడమే జరుగుతుంది. గత ఏడాది ఒకే ఒక్కరోజు విద్యార్థులు నడిచిన ఈ పాఠశాలను కుదింపుల చర్యలో భాగంగా విద్యాశాఖ అధికారులు దృష్టికి సారించకపోవడంతో ఈ పాఠశాలకు శాపంగా మారింది. విద్యాశాఖ అధికారులు స్పందించి ఎప్పట్లో ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్స్ అబ్యూస్ జూన్ 26 సందర్భంగా బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థ వారు, లీగల్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు, మీడియా ప్రతినిధులు కలిపి బొబ్బిల్లో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ కళాభారతిలో జరిగిన అవగాహన సదస్సులో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జీవితంలో ఏర్పడే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జేసీ రాజు మాస్టర్ వ్యవహరించారు. బొబ్బిలికి చెందిన వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం రింగ్ రోడ్లో లీ ప్యాడేజ్ ఫంక్షన్ హాల్ నందు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు వివరించేందుకు సెమినార్ను నిర్వహించారు. అవగాహన ర్యాలీలో లీ ప్యాడేజ్ నుండి కోట జంక్షన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథులుగా ఇతర ప్రజాప్రతినిధులు, అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ యువత ప్రజల్లో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల పట్ల
విస్తృత స్థాయిలో అవగాహన తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల అనారోగ్యానికి గురి కావడమే కాదు, ఆ మత్తుల చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారని తెలిపారు. అలానే యువత చెడు మార్గంలో నడిచి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడి భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు గుర్తించి వారిని సక్రమ మార్గంలో నడిచే విధంగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసిన వారు, మాదక ద్రవ్యాలు సేవించిన వారి వివరాలు పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా గడిచిన సంవత్సర కాలంలో 11,000 పైసలకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి 3,200 విద్యా సంస్థలు 5 లక్షల పైసలకు విద్యార్థులు దాంట్లో భాగస్వామ్యం చేసి అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని రకాలుగా ఈ గంజాయి అక్రమ రవాణాన్ని, గంజాయి సేవించడాన్ని నిర్మూలించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మనకి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ, యువత, ముఖ్యంగా విద్యార్థులు మీరు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ మాదక ద్రవ్యాల యొక్క రవాణా, వాటి సేవించడం వల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, గ్రామం ప్రతి చోట్ల కూడా దాని మీద డిస్కషన్ జరగాలి. ఏ ఫెస్టివల్ జరిగినా, ఏ పండుగ కార్యక్రమం జరిగినా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి, ఈ పబ్లిసిటీ అవేర్నెస్ సంబంధించి అటువంటి సమావేశాలు చాలా పెట్టాం మేము. కానీ దానివల్ల వచ్చే ఫలితం కంటే ఈ ఏజ్లో మీకున్న విద్యార్థులు మీకున్న ఆ సర్కిల్ కానివ్వండి, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఈ దుష్ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఉద్దేశంతోనే మీ ఏజ్ గ్రూప్ టార్గెట్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి జిల్లాలో ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను గత 50 నిమిషాల యొక్క వాళ్ళు చెప్పిన మాటలు కానివ్వండి, మీరు పాటల రూపంలో తెలియజేసిన కానీ ఫస్ట్ మీ మైండ్లోకి వెళ్ళిందా, మీరు అసలు ఆలోచనలోకి వచ్చినాయా, మీకు అర్థమైందా, మీరు దాన్ని ఆచరిస్తారా, మీరు నలుగురు ఆచరించే విధంగా మీరు తెలియజేస్తారా అన్న విషయాన్ని మీ మీద ఆధారపడుతుంది. దయచేసి ఒకటి మనం అంటే మీకున్న ఎవరైతే ఉన్నారో మీరు ఇటువంటి దేనికి కూడా మీరు ప్రభావితం కాకుండా ఉండాలని మా మొదటి కోరిక. రెండోది, ఎవరిని ప్రభావితం చేయకుండా పరిస్థితులు కల్పించాలన్నది రెండో కోరిక. ఈ విషయాన్ని విరివిడిగా ఎంత మ్యాక్సిమం మీరు ఎంతమందికి జరగలుగుతారో మీ త్వరగానే ఒక మాట మాట్లాడితే. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.